అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ ఐసెట్ 2025కి సంబంధించి ఏదైతే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత వాట్ ఈజ్ నెక్స్ట్ ప్రాసెస్, ఒకసారి ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మరి ఏం ప్రాసెస్ ఉంటుంది, మరి ఇక్కడ కాలేజ్ వెళ్ళి ఏ విధంగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ కంటెంట్ వచ్చేసి ఈ వీడియో తరపు లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ ముందుగా అనమాట స్టెప్ 1 వచ్చేసి ఇక్కడ ఏదైతే సీటు వచ్చిన విద్యార్థి కూడా ఇక్కడ ఆన్లైన్లో మరి ఏ విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలో చెప్తాను. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత మరి మీకు సంబంధించిన ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కావచ్చు, ఏ విధంగా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. అదేవిధంగా దీంతో పాటు ఒకసారి ఇక్కడ ఏదైతే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మరి ఇక్కడ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఒక లిస్ట్ చెప్తాను. అదేవిధంగా కాలేజీలో జాయినింగ్ అయ్యేటప్పుడు కూడా మరి ఎంత పేమెంట్ కట్టాల్సి ఉంటుంది, ఇక్కడ అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. ఓకే, తప్పకుండా మీకు ఉన్నటువంటి డౌట్స్ అయితే ఈ యొక్క వీడియో తరపు నుంచి క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తిగా ఎండ్ చూడండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ముందుగా అనమాట ప్రతి ఒక్క విద్యార్థికి ఇక్కడ ఎవరికైతే ఫైనల్ ఫేజ్ సీటు వచ్చిందో అందరూ అనమాట ముందుగా మీకు సంబంధించిన ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్టెప్ 1 అనమాట. ఇక్కడ చూడండి, మనకు ఇక 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు క్యాండిడేట్స్ లాగిన్ ఉంది కదా, మనకి ఈ విధంగా అయితే నెక్స్ట్ పేజ్ వస్తుంది. రాగానే మీకు సంబంధించిన ఏదైతే లాగిన్ ఐడి కావచ్చు, అదేవిధంగా టీజీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, తర్వాత మీ పాస్వర్డ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అన్ని ఇచ్చేసి ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ థర్డ్ ఆప్షన్ కదా, ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అని ఇక్కడ థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. రాగానే ఇక్కడ ముందుగా మరి మీకు ఏ కలర్ సీటు వచ్చింది, మరి మీకు కాలేజ్కి ఎంత ఫీ పేమెంట్ ఉంది, అదేవిధంగా మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎంత వచ్చింది, అదేవిధంగా మరి ఇక్కడ ఫిక్స్డ్ అమౌంట్ ఫర్ స్టూడెంట్ మీరు పే చేయడానికి ఎంత అమౌంట్ ఇచ్చారు ఇక్కడ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ యొక్క డాక్యుమెంట్ అన్నమాట, ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ కింద స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా అయితే బిల్ డిస్క్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ బిల్ డిస్క్ ఆప్షన్ కింద ఇక్కడ పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ ఉంది కదా, క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టడానికి ఈ విధంగా మనం పేమెంట్ మెథడ్ లోకి రీడైరెక్ట్ అవుతాం అనమాట. కాగానే ఇక్కడ వెరిఫై చేసుకుని ఇక్కడ పేమెంట్ మెథడ్స్ వచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ తో చేయొచ్చు, అదేవిధంగా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇక్కడ పేమెంట్ చేయొచ్చు అనమాట. మీ దగ్గర ఏ యొక్క అవైలబిలిటీ ఉంటే ఆ యొక్క అవైలబిలిటీ సెలెక్ట్ చేసుకుని నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ అయితే డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ ఉంటుంది కదా, క్లిక్ చేయగానే మీకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. వన్స్ ఒకసారి ఇక్కడ పేమెంట్ పైన క్లిక్ చేయగానే పేమెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు అందరూ కూడా వెయిట్ చేయండి. మీరు రిఫ్రెష్ కానీ బ్యాక్ రావడం కానీ చేయకండి, ఎందుకంటే పేమెంట్ అయితే క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డైరెక్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ వెబ్సైట్కి అయితే రీలాగిన్ కావాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనే ఆప్షన్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే ఇక్కడ మనం పేమెంట్ కట్టాం కాబట్టి మీకు సంబంధించిన ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అందరూ కూడా జాయినింగ్ రిపోర్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ నుంచి. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఏదైతే వెబ్సైట్ లో యొక్క జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెబ్సైట్కి రీలాగిన్ అయిన తర్వాత ఇక్కడ వ్యూ జాయినింగ్ చూడండి, వ్యూ జాయినింగ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే ఆన్లైన్ లో ఇక్కడ ట్యూషన్ ఫీ పేమెంట్ ఎంత కట్టినారో మీకు ఈ విధంగా అయితే ఒక రిసిప్ట్ సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. రాగానే ఇక్కడ మనకు వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఉందన్నమాట. క్లిక్ చేయగానే మీకు జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. అదేవిధంగా వ్యూ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంది కదా, క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఈ విధంగా అయితే ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ యొక్క రిసిప్ట్ అయితే వస్తుందన్నమాట. తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ని, అలాట్మెంట్ ఆర్డర్ ని, అదేవిధంగా జాయినింగ్ రిపోర్ట్ ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్ నుంచి. ఒకసారి ఇక్కడ ఏదైతే ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి మీకు ఇక్కడ ఏదైతే మరి మీకు ఏ కలర్ సీటు వస్తుందో ఆ కాలేజ్ వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేట్స్ తో సహా. మీరు ఇక్కడ స్కిప్ చేయకుండా ఇన్వైట్ చూడండి. ఒకసారి ఇక్కడ ఏదైతే ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అనమాట. ఇక్కడ 22 సెప్టెంబర్ నుంచి అనమాట మీకు ఏ కాలేజ్ సీటు వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ రిపోర్టింగ్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది వరకు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాము కదా, ఓకే, బిఫోర్ గానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్దామో ఆ డాక్యుమెంట్స్ తో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇచ్చి ఉంటారు కదా ఆర్ఓసి ఫామ్, ఇక్కడ ఆర్ఓసి ఫామ్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఫీ పేమెంట్ రిసిప్ట్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఒకసారి ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు వచ్చింది కదా ఫీ పేమెంట్ రిసిప్ట్, అది తీసుకువెళ్ళాలి. అదేవిధంగా మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ తీసుకువెళ్ళాలి. అదేవిధంగా దీంతో పాటు మీకు సంబంధించిన జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఈ యొక్క 4 డాక్యుమెంట్ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనమాట ఒరిజినల్ తో పాటు 3 to 4 సెట్స్ ఆఫ్ జీరోస్ ఖచ్చితంగా మీరు మ్యాండేటరీగా క్యారీ చేయండి కాలేజ్ వెళ్ళి రిపోర్టింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ లో
ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుంటారు, అదే విధంగా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీ తీసుకుంటారు. ఓకే, అదే విధంగా అంటే కాలేజ్ బట్టి అనమాట, కొన్ని కాలేజెస్ అనమాట 4 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీ కూడా అడగవచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా దాదాపుగా 4 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీ క్యారీ చేయండి చెప్పినటువంటి ప్రతి డాక్యుమెంట్స్ అనమాట. ఓకే, అదే విధంగా ఇక్కడ మనం కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ చేసి జాయిన్ అవుతాం కదా, మరి జాయిన్ అయ్యేటప్పుడు మరి జాయినింగ్ ఫీజు ఏమైనా తీసుకుంటారని అందరికి డౌట్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్క కాలేజ్ అనమాట జాయినింగ్ ఫీజు అయితే తీసుకుంటారు. ఇక్కడ కోర్స్ రిజిస్ట్రేషన్ అని, అదే విధంగా అడ్మిషన్ ఫామ్ ఫిల్లింగ్ అని ఇక్కడ ఖచ్చితంగా మరి ఇక్కడ ఒక 5,000 నుంచి 10,000 వరకు అయితే అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుందంటే డిపెండింగ్ అపాన్ ద కాలేజ్ కావచ్చు, కాలేజ్ యొక్క రిప్యుటేషన్ బట్టి ఇక్కడ మనకు ఏదైతే జాయినింగ్ అయ్యేటప్పుడు అయితే ఖచ్చితంగా ఫీ పేమెంట్ అయితే తీసుకుంటారు అనమాట. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి దాదాపుగా 5,000 నుంచి 10,000 వరకు అయితే అమౌంట్ అయితే క్యారీ చేయండి. ఇన్ కేస్ మీరు ఇక్కడ అమౌంట్ కూడా మర్చిపోయినా కానీ జాయిన్ అవ్వచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ కాలేజీకి వెళ్ళేటప్పుడు మీరు అందరూ కూడా ఖచ్చితంగా అమౌంట్ కట్టమని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ వచ్చిన తర్వాత మన కంప్లీట్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. మీకు అందరూ కూడా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటి కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ నేనైతే క్లారిటీ ఇచ్చాను అనుకుంటా ఉన్నాను. ఇన్ కేస్ రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి. ఖచ్చితంగా మీకు అందరికైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది మరొక వీడియో తరపు నుంచి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. అదేవిధంగా అప్కమింగ్ లో చాలా మంది విద్యార్థులు డౌట్ అవుతుందన్నమాట, అన్న ఇక్కడ స్పాట్ అడ్మిషన్ అంటే ఏంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు అందరూ కూడా మళ్ళీ స్పాట్ అడ్మిషన్ గురించి ఒక వీడియో చేస్తాను మన ఛానల్ తరపు నుంచి, చెక్అవుట్ చేయండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.